ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలోన మరి మంత్రాలయం మండలం సౌలాలి గ్రామంలోన మరి గ్రామ సర్వే నంబర్ 19/B1A 2 ఎకరాల 89 సెంట్లు. గతంలోన అదే గ్రామానికి చెందినటువంటి దళితులు ప్రభుత్వానికి కూడా అమ్మడం జరిగింది. ప్రభుత్వం కూడా వాళ్ళకి వార్డు నెంబర్తో సహా ఆర్థిక సాయం కూడా అందించడం జరిగింది. అదే 2 ఎకరాల 89 సెంట్లు అదే గ్రామానికి చెందినటువంటి దళితులు కూడా దాదాపు ఒక్కొక్కరికి సెంటున్నారు కూడా మరి పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. ఎప్పుడంటే 1999 సంవత్సరమున పట్టాలు ఇస్తే మరి అక్కడ వెళ్ళి మిల్లు పట్టాలు కానీ ఇల్లు కానీ కట్టుకున్న పరిస్థితి వెళ్తే అక్కడున్నటువంటి వారు మరి అడ్డుకొని మరి గౌరవ హైకోర్టు వారు కూడా వెళ్ళడం జరిగింది. గౌరవ హైకోర్టు వారు కూడా మరి 24/2026 తేదీన మంత్రాలయం తహసీల్దార్ గారు కూడా ఆర్డర్ ఇవ్వమని కూడా చెప్పడం జరిగింది. అదే దాని నిమిత్తం ఈ రోజు 4వ తేదీన కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా 10 మంది తహసీల్దార్లు ఇక్కడ ఉండడం జరిగింది. పట్టాలు ఇచ్చినప్పుడు వాళ్ళు హైకోర్టు పోయి దాదాపు 11 సంవత్సరాలు అయింది. అయినప్పుడు కూడా వీళ్ళు పట్టాలు ఇచ్చారు, వాళ్ళకి భూమి అమ్మింది వాస్తవమే, ఆర్థిక సాయం ఇచ్చింది వాస్తవమే అని కూడా రాశారు. ఖచ్చితంగా ఇప్పుడున్న ఎంఆర్ఓ గారు కూడా ఆ విధంగానే వ్రాయాలని కూడా మేము చెప్పడం జరిగింది. మరి సౌలాలి దళితులు కూడా కొంత వాళ్ళ గ్రామస్తులు మేర కొరకు అక్కడ ఎంఆర్ఓ గారు నాయకులు ఫోన్ చేసి ఎవరైతే ఉన్నారో అమ్మినారో మరి ఎవరైతే అక్రమదారులు ఉన్నారో వాళ్ళకే ఆర్డర్ ఇప్పించండి అని కూడా చెప్పారని కూడా వాళ్ళు మాకు గత 3 రోజుల క్రితం కూడా ఎమ్మెల్యేనూరు ఆఫీసులో వచ్చి కూడా కలిస్తే నేను నిన్న దినమున కలెక్టర్ దగ్గర కూడా తీసుకెళ్తే ఎలా చేస్తారయ్యా, వీళ్ళకే దాదాపు 20 ఏళ్ళు నుంచి పట్టాలు ఇచ్చినప్పుడు వీళ్ళే ఉంటారు కానీ ఎంత నాయకులు ఫోన్ చేసినా ఆ విధంగా అయితే మేము చేయమని కూడా మేడం గారితో మాట్లాడితే లేదన్నా చేస్తారని కూడా నిన్న దినం మళ్ళీ కట్టుబడితే నిజంగా అక్రమణదారులకి ఆర్డర్ ఇస్తే మాత్రం మా జీవితాలు ఆత్మహత్యల శరణమని, మా గొంతులకి ఉరితాళ్ల శరణమని కూడా ఈ రోజు ఈ ఉరితాళ్లతో కూడా వారి ఎత్తున కూడా మంత్రాలయం టౌన్ లో కూడా మరి ధర్నా చేపట్టడం జరిగింది. మరి మేము ఏమంటామంటే ఎంత నాయకులైనా, సీఎం అయినా, పిఎం అయినా, ఎమ్మెల్యే అయినా, మినిస్టర్ అయినా, కలెక్టర్ అయినా ఒకేసారి ప్రభుత్వం పట్టా ఇస్తుంది. ఈరోజు ఎవరో ప్రైవేట్ వ్యక్తులు గారు ఇచ్చింది 1999 అప్పుడున్నటువంటి సిఎస్, అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి, అప్పుడున్నటువంటి కలెక్టర్ గారు, అప్పుడున్నటువంటి ఆర్టీఓ గారు, అప్పుడున్నటువంటి ఎంఆర్ఓ గారు ఆదేశాల మేరకొరకే 1999 సంవత్సరంలో వీళ్ళకి పట్టాలు ఇవ్వడం జరిగింది. నిజంగా అది తప్పుడైతే ఆ రోజు ఇవ్వలేకపోతుంటారు. కాబట్టి కరెక్ట్ ఉన్నందుకే ఆ రోజు ఇవ్వడం జరిగినది. కాబట్టి దాని ప్రకారమే మా వాళ్ళు వెళ్ళారు. ఈరోజు కలెక్టర్, ఈ జిల్లా కలెక్టర్ కానీ, మంత్రాలయం ఎంఆర్ఓ గారు కానీ, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు తెలుసుకోవాలి. వీళ్ళు 50 మందికి పట్టాలు ఇచ్చారు. అది జెన్యూన్. ఎక్కడ చూసుకున్నా మీరు, ఎక్కడ రికార్డు తిరిగేసినా అనవసరంగా ఒక్కరు అక్రమణదారులు ఒక్కరు ఉండి అనవసరంగా మిమ్మల్ని తప్పుదో పట్టించి మీకు చెడ్డ పేరు తెప్పించి రాబోయే రోజుల్లోనే అధికారులకైతే సంఖ్యలు, నాయకులకైతే ఓటుతో బుద్ధి చెప్పడం తప్పదని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నా. ఖచ్చితంగా నాయకులు కానీ, అధికారులు కానీ గుర్తించుకోవాలి. ఎందుకంటే ఈరోజు వాళ్ళకి ఇల్లు లేదు. ఈరోజు మా గొంతుకి ఆ ఉరితాడే శరణం అంటున్నారు. అయ్యా అది కాదు, భూమి పట్టండి, ఖచ్చితంగా న్యాయం చేస్తారు అని కూడా మేము చెప్పడం జరిగింది. ఈ అధికారులకు, ఈ నాయకులకు నేను ఒకటే తెలియజేస్తున్నా, ఖచ్చితంగా ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో, నిజమైన మరి పట్టాలు పొందిన మరి బెనిఫిషియర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా మీ వంతు కూడా సహకారం చేసి వాళ్ళు అడుగుతున్నటువంటి అక్రమణదారులకు
కావాలంటే ఇంకా వాళ్ళకి ఎక్కడైనా కూడా చూపించండి. లేకపోతే మాత్రం వీళ్ళని మోసం చేస్తే మాత్రం ఖచ్చితంగా జైబీ ఎంఆర్పిఎస్ సంఘం మాత్రం మంత్రాలయం ఈరోజు కేవలం 100 మందితోనే ఈ ధర్నాన్ని కూడా చేపట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో వీళ్ళకి అన్యాయం జరిగితే దాదాపు 3000 మందితో ఈ మంత్రాలయాన్ని సందిగ్ధం చేసి వీళ్ళకి న్యాయం చేయడానికి కూడా పోరాటం చేస్తామని కూడా నేను సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి మంత్రాలయం ఎంఆర్ఓ గారికి నేను ఒకటే తెలియజేస్తున్నా, ఖచ్చితంగా ఎందుకంటే